దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ప్రతి రాశి వారికి నెల నెల జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే మే మంత్లో 2024 సంవత్సరంలో మే మంత్లో మేషరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి, గుడ్ పీరియడ్ ఏంటి, బ్యాడ్ పీరియడ్ ఏంటి, అండ్ మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఈ విషయాల మీద మనం ఆలోచించినట్టయితే మేషరాశి వారికి మాత్రం యోగించే గ్రహాలు ఎవరంటే రవి, కుజుడు, గురువు. ఈ గ్రహాలు యోగిస్తాయి. సో దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. అండ్ వెండి బంగారం వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగం వాళ్ళకు బాగుంటుంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అండ్ ప్రమోషన్ ప్రయత్నించే వాళ్ళకు కూడా ప్రమోషన్ వస్తుంది, అనుకున్న పొజిషన్ వస్తుంది. తర్వాత అండ్ విద్యార్థులకు ప్రభుత్వ రంగానికి సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే ఎగ్జామ్స్ ఉంటారో అలాంటివి ఎవరైతే కోరుకుంటున్నారో మేషరాశి వారికి ముఖ్యంగా చాలా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మేషరాశికి శుభ ఫలితాలు ఉన్నాయి. తర్వాత ఇక కొంత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ప్రయాణాలందు చాలా జాగ్రత్తలు ఉండాలి. వీలైనంత వరకు ప్రయాణాలు మీరు తగ్గిస్తే బాగుంటుంది. తర్వాత వాహనాలు నడిపేటప్పుడు కానీ ప్రయాణాలు కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. చెప్పేది ఏంటంటే అజాగ్రత్తగా ఉండకూడదు. సో కొంచెం మానసికంగా క్షోభ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయాణాల్లో కూడా మొదలై ఎండాకాలం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గిస్తే బాగుంటుంది. తర్వాత ఆస్తుల కొనుగోలు విషయాల్లో కూడా కొంచెము జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు అసలు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కంపల్సరీ ఏదైనా కొనాల్సి వచ్చినా, ఇప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చి కొనాల్సి వచ్చినా అది జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఊహించిన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. ఏదైనా మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. ఇకపోతే రక్షణ రంగంలో, మిలిటరీ రంగంలో, పోలీస్ వారికి కూడా, కర్మాగారాలు పనిచేసే వారికి వీళ్ళందరికీ కూడా జాగ్రత్తలు ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రక్షణ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కానీ, కొంచెము హార్డ్ వర్క్ చేసే ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే రెగ్యులర్ వర్క్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా కానీ కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇకపోతే మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే 3, 4, 10, 12, 13, 18, 19, 22, 26, 28. మోస్ట్ ముఖ్యంగా మీరు ఇప్పుడు మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ను ముఖ్యంగా ఇవి నోట్ చేసుకోండి. మిగతా టైంను కానీ గ్రహాలను కానీ ఎవరేం మార్చలేము. మనకు ఏది చేయాలి, ఏది చేయకూడదు, వాట్ ఈజ్ ఎ గుడ్ టైం, వాట్ ఈజ్ ఎ బ్యాడ్ టైం అనేది ఒకటి ముఖ్యంగా తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రకరకాల పబ్లిక్ సబ్జెక్ట్ ఉన్నవాడు, సబ్జెక్ట్ లేనివాడు ప్రతి ఒక్కడు ఈ రాశి గురించి చెప్పడం వల్ల కూడా చాలామంది కన్ఫ్యూజన్ పోతుండ్రు. సో కొందరు అయితే భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. అలా కాదు. జాతకం, జ్యోతిష్ శాస్త్రం మనకు అవైలబిలిటీ ఉన్న లైఫ్ను, జీవితంను బెటర్మెంట్ చేసుకోవడం కోసం ఇలా మనం ఏం చేయగలుగుతామో, ఏది చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఈ విషయాలే మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. మన గ్రహాలను కానీ గమనాన్ని కానీ ఎవరు మార్చలేరు. సో మనం చేయగలిగింది ఏంటి, మనకు సూటబుల్ ముఖ్యం టైం అనేది, ముహూర్తం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ఇంపార్టెంట్ ప్రకారము ఏ పనైనా, కొత్త పని, పెద్ద పని, నేను చెప్పిన డేట్స్లో స్టార్ట్ చేయండి. మెజారిటీగా 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకుంటూ ఇకపోతే మనం రత్నాల విషయాలు పెట్టుకుంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని పెట్టుకోవాలి. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని, తర్వాత స్టార్ రూబిని, ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకోవచ్చు. విడివిడిగా పెట్టుకుంటే మాత్రం గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టుకోవాలి. స్టార్ రూబిని మాత్రం కుడి చేతి ఉంగరవేలుకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా రత్నధారణ వరకు ఈ విషయాలు. ఇంకా మీరు ఏం చేసుకోవాలి, పూజలు ఏంటి, జపాలు ఏంటి, ఏ దేవుడిని సందర్శించాలి, ఇలాగ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు దివ్య డైమండ్స్ నెంబర్ సేవ్ చేసుకొని మీరు దివ్య డైమండ్స్ రావచ్చు. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కుకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్. మిగతా బ్రాంచ్లు మాత్రం లిమిటెడ్ టైంలో మనకు 11 to 7 ఆ విధంగా మిగతా బ్రాంచ్లు వర్క్ చేస్తాయి. అండ్ మాదాపూర్లో మాత్రము టైమింగ్ అనేది లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మార్నింగ్ 9 నుండి నైట్ 9 కానీ 10 కానీ షోరూమ్ ఈజ్ ఓపెన్. అండ్ సో ఈ విధంగా అండ్ టెస్టింగ్ సర్వీసెస్ హెడ్ ఆఫీస్ కాబట్టి మాదాపూర్లో మేజర్గా సర్వీసెస్ టైం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇంకా ఏ వివరాలు కావాలని మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చండి.